హరి ఓం. ఈరోజు మనం పల్లె పల్లెకి హరినామ సంకీర్తనలో భాగంగా మన అప్పారాజంపేటలో శ్రీ వరసిద్ధి వినాయకుని మండపంలో హరినామ సంకీర్తన మరియు వినాయక చవితి అనేది మనం మండపాల్లో ఎలా జరుపుకుంటున్నాం, ఎవరు జరిపినారు, ఎందుకోసం జరుపుతున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా వినాయక చవితి అనేది మనం ఎప్పుడూ కూడా స్వాతంత్రానికి ముందు ఇంటిలోనే పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మనం ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించేటప్పుడు బాలగంగాధర్ తిలక్ మనకు తొందరగా స్వాతంత్ర్యం రావాలి అనే సదుద్దేశంతో ఆయన మొదటిసారిగా వినాయక చవితి అనేది బయటకు తెచ్చి మనల్ని హిందువుల్ని కానీ అన్ని మతాలను కానీ ఐకమత్యం చేసి ఒక తాటిపైకి తెచ్చి మన భారతదేశానికి తొందరగా స్వతంత్రం తేవాలని చెప్పి మొదటిసారిగా బాంబేలో ఆయన ఈ వినాయక చవితిని బయటికి తీసుకొచ్చాడు మండపాల్లోకి. ఎందుకు మనం అందరినీ కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంగా ఉండాలి, ఐకమత్యంతో మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పి అందుకోసం మండపాల్లోకి తీసుకొచ్చారు. ఈరోజు మనం కులాల వారీగా, పార్టీల వారీగా, వీధుల వారీగా వినాయకుడిని పెట్టుకుంటున్నాం, ఒక ప్రెస్టేజ్ మాదిరిగా తీసుకుంటున్నాం. కానీ వినాయక చవితి రోజు మనం ఎప్పుడు కూడా భగవంతుని పాటలు, భగవంతుని కీర్తనలు పాడుకుంటూ నిమజ్జనం చేస్తే మనందరికీ కూడా చాలా మంచిది. మనకెందుకంటే పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తాం. మనం వినాయకుడిని ఇక్కడ పెడతాం వేలు పెట్టి, కానీ సినిమా పాటలు పెడతాం. మనం సంవత్సరానికి వినాయక చవితి ఒకటి, శ్రీరామనవమి ఒకటి చేస్తాం. ఆ రెండు పండుగలకు కూడా మనం భక్తిగా లేకుండా సినిమా పాటలు పెట్టుకుంటే మనము ఇంట్లో ఎప్పుడు సినిమాలు, సీరియళ్ళు చూస్తాం, పిల్లలు ఫోన్లో రీల్స్ చూస్తారు. కానీ దానివల్ల మనకి ఇంకా ఉపయోగం ఏముంటుంది మనం భక్తిగా లేనప్పుడు? ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గర శ్రద్ధగా కూర్చొని కనీసం ఒక గంట అయినా భగవంతుడి పాటలు, మీకు దగ్గరలోని తాళపాక ఉంటుంది కదా, తెలుసు, అన్నమయ్య 32,000 సంకీర్తనలు పాడి వెంకటేశ్వర స్వామిలో ఐక్యమయ్యారు. ఆయన డబ్బులు కనీసం చంద్రగిరి మహారాజు కొన్ని కోట్ల డబ్బులు ఇస్తానని కూడా ఒక్క పాట పాడాలి, సినిమా పాట కానీ ఆయన గురించి కానీ. ఎప్పుడు భగవంతుడి గురించే పాడి ఆయన తరించి ముక్తికి పోయినాడు. మనం కూడా మానవ జన్మ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం కూడా అందరం ముక్తికి పోవాలా, మన పిల్లలు మనం అందరం కూడా బాగుండాలి అని. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే అవన్నీ ఏం చేయకుండా సినిమా పాటలు పెట్టేది, తాగేది ఎగురుతున్నాం. ఈ సనాతన ధర్మాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. మన ధర్మం కాబట్టి ఎప్పుడైనా కనీసం మీరు డీజే పెట్టే కూడా దేవుడి పాటలు పెట్టి డాన్స్ చేసినా కూడా అదొక రకంగా ఉంటుంది. కానీ మనం తాగి సినిమా పాటలు పెట్టడం మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఈ చిన్నప్పటి నుంచి పిల్లలకి భక్తి భావాలు నేర్పితే వాళ్ళు పెద్దలను, తల్లిదండ్రిని ఎలా పోషించాలి, ఎలా చూసుకోవాలని, రామాయణంలో శ్రవణ కుమారుడు ఎలా అయితే తల్లిదండ్రిని సాగినారో అలానే మన పిల్లలు మనం ముసలి వాళ్ళం అయినప్పుడు అలానే సాగుతారు. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా మనం అందరం కూడా వినాయకుడి దగ్గర భక్తి పాటలు పెట్టి హరినామ సంకీర్తన చేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.